హాయ్ స్టూడెంట్స్, నమస్తే. నేను నాగవేణి, స్టూడెంట్స్ కోచ్. మీకు నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని రోజుకొక టిప్పు ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలని చెప్తున్నాను. ఈరోజు ఆఖరిగా సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్ అంటే అందరూ బోర్ కొడుతుంది, గుర్తుండదు, ఎలాబరేటెడ్గా ఉంటాయి ఆన్సర్స్ అని అనుకుంటారు కదా. మీకు ఒక చిన్న టిప్పు చెప్తాను ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. ఉదాహరణకు మన ఇండియా మ్యాప్ తీసుకుందాం. మ్యాప్ తీసుకుంటే అప్రాక్సిమేట్గా ఎలా గీయాలి మ్యాప్ని అని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, క్యాపిటల్స్ ఏంటి. ఓకే, ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఇంతకుముందు తెలంగాణ, ఆంధ్ర. ఇప్పుడు ఆంధ్ర వేరే, తెలంగాణ వేరే, క్యాపిటల్ సిటీస్ వేరే. అలాగే ఇంకో స్టేట్ తీసుకోండి. అందులో కర్ణాటక తీసుకుంటే బెంగళూరు క్యాపిటల్. తర్వాత అక్కడ దొరికే ముఖ్య ఖనిజాలేవి, ఎందుకు బెంగళూరు ఫేమస్, ఇలాంటివి మీరు ఒక వైట్ పేపర్లో రాసుకొని ఎప్పుడు చూస్తూ ఉంటే మీకు అదే గుర్తుంటాయి. అలాగే వరల్డ్ మ్యాప్ తీసుకుంటే మీకు ఉదాహరణకి జర్మనీ తీసుకోండి. జర్మనీ ఇంపార్టెన్స్ ఏమి, జర్మనీ కరెన్సీ ఏంటి, అది రెండవ ప్రపంచ యుద్ధంలో దాని పార్ట్నర్స్ ఎవరు, ఇలాంటివి కొద్దిగా ఒక 2-3 లైన్లు ప్రతి చాప్టర్లోనూ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటే మీకు ఇవి బాగా ఉపయోగపడతాయి. తర్వాత మీరు చదువుకుంటుంటారు, బోర్ కొడుతుంది, మధ్యలో బ్రేక్ కావాలనుకుంటారనుకోండి, అప్పుడు మ్యాప్స్ తీసుకొని స్టడీ చేయండి. ఏది ఎక్కడ ఉంది, ఇంపార్టెంట్ ఏంటి, ఈ ఏదన్నా ప్లేస్ ఉంటే ఇందులో ఏ ఖనిజాలు దొరుకుతాయి, అక్కడ దాని ఇంపార్టెన్స్ ఏంటి, హిస్టరీలో ఏంటి, ఎకనామిక్స్లో ఏంటి, జాగ్రఫీలో ఏంటి, అలా గుర్తుపెట్టుకుంటే మీకు సులభంగా గుర్తుంటాయి. ఇంకా డీటెయిల్ స్టడీ కోసం నన్ను కన్సల్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. Thank you so much.